యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. నిపా వైరస్ కేరళలో ఇప్పుడు ప్రబలుతోంది. ఇది హైలీ ఫ్యాటల్ జూనోటిక్ డిసీజ్. ఎనిమల్స్ టు హ్యూమన్స్ సోకుతుందన్నమాట. ఇది ఫ్రూట్ బ్యాట్స్, ఫ్లయింగ్ ఫాక్సెస్ వీటి నుంచి మనుషులకు వస్తాయి. దీని మోర్టాలిటీ రేట్ 40 to 70% ఉందన్నమాట. అంటే ఒక్కసారి నిపా వైరస్ సోకితే దాదాపు 50% డెత్తే. అటువంటి ప్రమాదకరమైన డిసీజ్ అనమాట ఇది. కేరళలో ఇప్పుడు ఇద్దరికి ఇది కన్ఫర్మ్ అయింది. దాదాపు 450 మందికి పైగా ఇప్పుడు వీళ్ళని హ్యూమన్స్ అందరినీ ఇన్వెస్టిగేషన్లో ఉంచారనమాట. చాలామందికి సోకుతున్నట్టు కూడా డౌట్స్ వస్తున్నాయి కేరళలో. అండ్ ముఖ్యంగా దీనివల్ల బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ పెరుగుద్ది, రెస్పిరేటరీ డిస్ట్రెస్ వస్తుంది అనమాట. చాలా సందర్భాల్లో డెత్ కూడా కాజ్ అవుతుంది. అండ్ మలేషియాలో ఫస్ట్ టైం నిపా వైరస్ 1999లో కనుగొన్నారు. ఆ తర్వాత నుంచి కేరళలో అనేక సార్లు ఇది వచ్చింది. 2018లో ఫస్ట్ టైం నిపా వైరస్ కేరళలో వచ్చిందనమాట. ఆ తర్వాత మనం గమనిస్తే ఫ్రూట్ బ్యాట్స్, ఫ్లయింగ్ ఫాక్సెస్ ఇలాంటి వాటిలోంచి ఈ వైరస్ సోకుతుందని చెప్తున్నారనమాట. అంతేకాదు ఇన్ఫెక్టెడ్ ఎనిమల్స్, పిగ్స్ కానీ లేదా ఆల్రెడీ కంటామినేట్ అయిన ఫ్రూట్స్ కానీ, పామ్సాప్ మనం కళ్ళు అంటుంటాం, ఈ ఫ్రూట్ బ్యాట్స్ వల్ల కంటామినేట్ అయిన పామ్సాప్ తీసుకుంటేనో వీటన్నిటి వల్ల ఎనిమల్ టు హ్యూమన్ కావచ్చు, ఆ తర్వాత హ్యూమన్ టు హ్యూమన్ కావచ్చు, బాడీ ఫ్లూయిడ్స్ వల్ల కావచ్చు, ఈ నిపా వైరస్ అనేది సోకుతుంది అనమాట. దీనివల్ల నిపా వైరస్ సోకితే సిమ్టమ్స్ ఫీవర్ రావచ్చు, హెడేక్ రావచ్చు, మజిల్ పెయిన్, సోర్ థ్రోట్, వామిటింగ్, డిజినెస్, డ్రౌజినెస్, సీజర్స్, కోమా, ఎన్సెఫలిటిస్ ఇవన్నీ కూడా వచ్చే ప్రమాదం ఉందన్నమాట. సో ప్రస్తుతానికైతే నిపా వైరస్కి ఎటువంటి వ్యాక్సిన్ తయారు చేయలేదు, ఎటువంటి వ్యాక్సిన్ లేదు కూడా. కేరళ హెల్త్ డిపార్ట్మెంట్ మాత్రం దీని మీద చాలా కాషియస్గా ఉంది. దాదాపు 450 ఇండివిజువల్స్ని స్టేట్ మొత్తం వాళ్ళని నిపా వైరస్ కాంటాక్ట్ లిస్ట్లో పెట్టి వాచ్ చేస్తున్నారనమాట. ముఖ్యంగా కేరళలో మలప్పురం జిల్లాలో చాలా ఎక్కువగా ఇది ప్రబలుతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. అంతేకాదు పాలక్కాడ్ జిల్లా, కోలికోడ్ జిల్లాలో కూడా ఇది సోకిందని చెప్తున్నారనమాట. దాంతో కేరళ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశారనమాట. ముఖ్యంగా ఒక్కసారి నిపా వైరస్ వస్తే మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉండటంతో చాలా జాగ్రత్త తీసుకుంటుంది కేరళ ప్రభుత్వం ఇప్పుడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిపా వైరస్ని ప్రయారిటీ డిసీజ్ క్లాసిఫై లిస్ట్లో పెట్టారు. అంతేకాదు ఫ్యూచర్లో ఇది ఎపిడమిక్గా మారొచ్చని కూడా ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అసలు కేరళలోనే ఈ జూనోటిక్ డిసీజెస్ ఎందుకు స్ప్రెడ్ అవుతున్నాయి, స్టార్ట్ అవుతున్నాయి? వెస్ట్రన్ ఘాట్స్ అనేవి మనకు తెలుసు కేరళలో చాలా విస్తరించి ఉంటాయన్నమాట. అక్కడ చాలా ఎండమిక్ స్పీషీస్ ఉంటాయి, ఇంక్లూడింగ్ ఫ్రూట్ బ్యాట్స్ ఇవన్నీ కూడా. అక్కడి నుంచి డిసీజెస్ స్ప్రెడ్ అవుతాయని అంటారు.